గురువు సలహా. కనకపురంలోని భాస్కరుడు, శ్రీధరుడు బాల్యమిత్రులు. ఇద్దరూ నిత్యానందుడి గురుకులంలోనే విద్యనభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక భాస్కరుడు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. శ్రీధరుడు తండ్రి నడుపుతూ ఉన్న బట్టల వ్యాపారాన్ని చేపట్టి సమర్థతతో నడుపుతున్నాడు. పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు కలిగాక కూడా ఇద్దరూ తరచూ కలుసుకుంటూ మంచి చెడు మాట్లాడుకునేవారు. భాస్కరుడిది చాలా ముక్కుసూటి మనస్తత్వం. సమయపాలన అతనికి ప్రాణంతో సమానం. క్రమశిక్షణ పాటించని విద్యార్థులను గోడ కుర్చీ వేయమని, బడి చుట్టూ పరుగులు తీయమని కఠినంగా శిక్షించేవాడు. తను సత్ప్రవర్తనతో నడుచుకోవటమే కాకుండా ఇంట బయట అందరూ తనలాగే నడుచుకోవాలని ఆశించేవాడు. అలా నడుచుకొని వాళ్లను మొహం మీదే విమర్శించేవాడు. అందువల్ల అతనికి రోజు రోజుకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ కాసాగారు. శ్రీధరుడు చాలా సున్నిత స్వభావుడు. ఎవరిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్టు గుంభనంగా కనిపించేవాడు. అలాంటి వాడికి ఉన్నట్టుండి జబ్బు చేసిందని తెలిసి భాస్కరుడు చూడటానికి వెళ్ళాడు. మిత్రుణ్ణి తీసుకుని తాము చదువుకున్న గురుకులాశ్రమానికి ఆనుకుని ఉన్న నిత్యానందుడి వైద్య నిలయానికి వెళ్ళాడు. గురువు నిత్యానందుడు గురుకుల పాఠశాలతో పాటు ప్రకృతి వైద్య నిలయం కూడా నెలకొల్పి నడుపుతున్నాడు. శ్రీధరుడికి స్వయంగా నాడీ పరీక్ష చేసి చూసిన నిత్యానందుడు, నీకు పెద్ద జబ్బేమీ లేదు, కావలసిందల్లా ప్రశాంతమైన మనస్సు మాత్రమే అన్నాడు. మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మనస్తత్వం కదా శ్రీధరుడిది. అతనికి శాంతికి ఏం కొరత అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా. ఆ మాటకు నిత్యానందుడు చిన్నగా నవ్వి, ఎదుటివారికి అలా కనిపిస్తాడేమో గాని లోపల ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటాడనుకుంటాను అని. అవునా అంటూ శ్రీధరుడికేసి చూశాడు. అతను మౌనంగా ఊరుకున్నాడు. నేనిచ్చే లేహ్యాన్ని రాత్రిపూట పడుకునే ముందు ఆవు పాలు అనుపానంతో 1 మండలం పాటు సేవించు. పొద్దస్తమానం బట్టల దుకాణంలో కూర్చోకుండా వేరే ఏదైనా ఒక వ్యాపకం అలవాటు చేసుకో. వీలైతే నీ పర్యవేక్షణలో ఒక ఉద్యానవనం నాటి ఉదయం సాయంకాలం కొంతసేపు అక్కడి చల్లగాలిలో తిరిగిరా. నీకు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది అంటూ నిత్యానందుడు లేహ్యం ఇచ్చాడు. సరేనని శ్రీధరుడు మిత్రుడితో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు. మండలం రోజులు పూర్తయ్యాక శ్రీధరుడు గురువు వద్దకు వెళ్ళాడు. నాడీ పరీక్ష చేస్తూ నిత్యానందుడు, ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడింది కదా అని అడిగాడు. చాలా వరకు పర్వాలేదు అన్నాడు శ్రీధరుడు. ఈ లేహ్యాన్నే మరో మండలం పాటు వాడాలి. అది సరే, ఉద్యానవన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు గురువు. ఫలవృక్షాలతో పూల మొక్కలతో ఉన్న పెరటి తోటనే ఉద్యానవనంగా తీర్చిదిద్దాను గురువర్య అన్నాడు శ్రీధరుడు. చాలా సంతోషం. రోజు చల్లగాలిలో పచార్లు చేస్తున్నావు కదా అని అడిగాడు గురువు. క్రమం తప్పకుండా చేస్తున్నాను. వీలైనప్పుడు తమరొకసారి విచ్చేసి నా ఉద్యానవనాన్ని తిలకిస్తే బాగుంటుంది అన్నాడు శ్రీధరుడు వినయంగా. తప్పకుండా వస్తాను. ఈరోజు అమావాస్య కదా, రాబోయే పౌర్ణమికి వచ్చి నీ ఉద్యానవనాన్ని చూస్తాను అన్నాడు గురువు చిన్నగా నవ్వుతూ. గురువు వద్ద సెలవు తీసుకుని బయలుదేరిన శ్రీధరుడు ఆయన ఉద్యానవనం చూడటానికి వస్తున్న సంగతి భాస్కరుడికి చెప్పాడు. పౌర్ణమి నాటి ఉదయమే నిత్యానందుడు ఉద్యానవనం చూడటానికి వచ్చాడు. మిత్రులిద్దరూ గురువుకు స్వాగతం పలికి సాదరంగా ఆయన్ను తీసుకువెళ్ళి ఉద్యానవనాన్ని చూపారు. పచ్చటి చెట్లతో రంగురంగుల పూలతో అందంగా ఉన్న ఉద్యానవనాన్ని ఆనందంతో తిరిగి చూసిన నిత్యానందుడు, ఉద్యానవనం బాగుంది, అయినా పసిడిగాలి వేచటం లేదెందుకని అని అడిగాడు శిష్యులను. ఆ ప్రశ్న అర్థం కాక మిత్రులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చెట్ల నుంచి రాలిన పండుటాకులను ఒక్కటి కూడా లేకుండా ఏరి పారేశారెందుకని, ఎండుటాకుల మీదుగా వీచే పసిడి గాలి తోటకు మరింత శోభను సమకూర్చటం మీరెప్పుడు చూడలేదా అని అడిగాడు గురువు ఆశ్చర్యంగా. మిత్రులిద్దరూ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు గురువు మళ్ళీ, పచ్చటి చెట్లతో పాటు రంగురంగుల పువ్వులు పండుటాకులు కూడా కలిగిందే ఉద్యానవనం, అవునా అని అడిగాడు. మిత్రులిద్దరూ అవును అన్నట్టు తలలూపారు. ప్రపంచం కూడా అంతే. మంచి చెడు రెండూ ఉంటాయి. విభిన్న మనస్తత్వాలు కలిగిన వారుంటారు. పుట్టి పెరిగిన పరిసరాలు, పెంపకం, చదువు సంఖ్యలు మొదలైన వాటిని అనుసరించి వారి వారి ప్రవర్తన ఉంటుంది.
నా శిష్యులైన మీరు మంచివాళ్లుగా బాధ్యత నెరిగి నడుచుకోవటం నాకెంతో గర్వంగా ఉంది అంటూ గురువు భాస్కరుడి కేసి తిరిగి, నువ్వు ఆదర్శ భావాలు కలవాడివే. అయితే ప్రతి ఒక్కరూ నిన్ను పోలి ఉండాలనుకోవటం, అలా లేని వారితో విరోధం పెంచుకోవటం వివేకం కాదు అన్నాడు. ఆ తర్వాత ఆయన శ్రీధరుడి కేసి చూస్తూ, చాలా సౌమ్యుడని 10 మందిలో పేరు తెచ్చుకుంటున్నావు, చాలా సంతోషం. అయితే నచ్చని వారి పట్ల కలిగే అసంతృప్తిని, ఆవేదనను లోపల అణుచుకుంటూ అశాంతితో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం భావ్యం కాదు కదా అన్నాడు. ఆ తర్వాత శిష్యులిద్దరినీ ఆప్యాయంగా వెన్నుచరిచి, మీరు మంచివారుగా ఉంటూ చుట్టూ ఉన్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి. అంతేగాని అహర్నిశలు ఎదుటివారి గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఆవేశపడుతూ పండంటి జీవితాలను వృధా చేసుకోకండి. నా శిష్యులైన మీ ఇద్దరి మనస్తత్వాలలోనే ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించి చూడండి అని సలహా ఇచ్చి వెళ్ళాడు. ఆ క్షణం నుంచి మిత్రులిద్దరూ గురువు సలహాను పాటించసాగారు. అతి త్వరలోనే శ్రీధరుడు ఆరోగ్యం పుంజుకున్నాడు. భాస్కరుడు అందరి చేత మంచి స్నేహితుడని అనిపించుకున్నాడు. కథ సమాప్తం. హర్యానా జానపద కథ నీలం రంగు పువ్వుల అడవి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో పరమానందుడు ఒంటరి జీవితం గడుపుతున్నాడు. అతనికి పూల చెట్లన్నా పక్షులన్నా ఎంతో ఇష్టం. అందువల్ల ఒక అడవి సమీపంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. అతను అక్కడ లభించే ఫలాలను కందమూలాలను తిని కడుపు నింపుకునేవాడు. అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు పక్షులను పట్టుకునేవాడు. అలా ఒకనాడు అతను పక్షులకు వల విసిరాడు. వలలో ఒక అందమైన అడవి చిలుక పట్టుబడింది. అతను దానిని బయటకు తీసి ఈకలు పీకడానికి ప్రయత్నిస్తూ, నువ్వు నన్ను చంపొద్దు, మరెవ్వరికీ అమ్మొద్దు, నీకు అదృష్టం కలుగుతుంది అన్న చిలుక మాటలు విని విస్తుపోయాడు. అలాగే నిన్ను ప్రాణాలతో వదిలితే నాకు ఎలాంటి అదృష్టం కలిగేలా చేస్తావు చెప్పు మరి అని అడిగాడు పరమానందుడు. నన్ను రాజు వద్దకు తీసుకువెళ్ళు, నీకే తెలుస్తుంది అన్నది చిలుక. పరమానందుడు అప్పటికప్పుడే రాజభవనం కేసి బయలుదేరాడు. ఆ పక్షిని చూడగానే రాజు, ఆహా ఎంత అందమైన పక్షి అని ఆశ్చర్యపోయాడు. తన కుమార్తె మోతీరాణిని పిలుచుకురమ్మని భటుణ్ణి పంపాడు. ఆమె రాగానే, చూసావా ఈ చిలుక ఎంత అందంగా ఉందో అన్నాడు. అవును, చాలా అందంగా ఉంది, దాన్ని నాకు ఇప్పిస్తే చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను అన్నది రాకుమారి. రాజు పరమానందుడి కేసి తిరిగి, ఆ పక్షి మాకు కావాలి, నువ్వు దానికి ఎంత పుచ్చుకుంటావు అని అడిగాడు. యువరాణి అందచందాలను దిగ్భ్రాంతితో చూస్తున్న పరమానందుడు రాజు ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. చిలుక దాన్ని అవకాశంగా తీసుకుని 1000 నాణాలు అన్నది. చిలుక మాట విని సభలోని వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రాజు వెంటనే 1000 బంగారు నాణాలు తెప్పించి పరమానందుడికి అందించాడు. అతను సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు ఆయన కుమార్తె కొంతసేపు చిలుక పలుకులు వింటూ ఆనందించారు. ఆ పిమ్మట రాకుమారి చిలుకను అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. మరునాడే చిలుక కోసం ఒక బంగారు పంజరం తయారు చేయించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు, నాకు మా ఇంటి మీద ధ్యాస మళ్ళింది, ఒక్కసారి వెళ్ళి చూసి రావాలని ఉంది, తమరు అనుమతించారంటే వెళ్ళి తప్పకుండా తిరిగి వస్తాను, వచ్చేటప్పుడు మీకు ఒక మంచి కానుక కూడా తీసుకువస్తాను అని చిలుక రాకుమారిని వేడుకుంది. రాకుమారి అందుకు ఇష్టంగానే అంగీకరించింది. చిలుక వెంటనే ఎగిరి వెళ్ళి కొన్ని వారాల తర్వాత తిరిగి వచ్చింది. వస్తూ ఒక అందమైన నీలం పువ్వును ముక్కున కరుచుకు వచ్చి యువరానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆ పువ్వును చూసి రాజకుమారి పరమానందం చెందింది. అంతటితో ఊరుకోకుండా అందమైన ఆ పువ్వుల గుత్తును తెచ్చిన వారినే వివాహమాడాలని అనుకుంది. కుమార్తె నిర్ణయం విని రాజు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఆయన ఆమె వద్దకు వెళ్ళి, నిన్ను వివాహమాడటానికి ఇప్పటికే ఎందరో రాకుమారులు వచ్చారు, అందరూ కూడా ధైర్య సాహసాలు గల అందమైన యువకులే. ఎవరో ఒక వేటగాడు అడవిలో ఈ పువ్వులను చూసి ఒక గుత్తును తీసుకువచ్చాడే అనుకుందాం. అలాంటి వాణ్ణి నువ్వు వివాహమాడగలవా? నిన్ను వివాహమాడేవాడే మునుముందు మన రాజ్యానికి రాజు కూడా అవుతాడు, ఆలోచించి చూడు అన్నాడు. అయితే రాకుమారి అంత సులభంగా తన మనసు మార్చుకునేలా కనిపించలేదు. దాంతో రాజు
ఏ రాజకుమారుడైనా అడవిలో అలాంటి పువ్వును కనుగొని తీసుకురాగలడన్న నమ్మకంతో యువరాణి నిర్ణయాన్ని చాటింపు వేయించాడు. అది విని పలువురు రాకుమారులు నీలం రంగు పువ్వును వెతుక్కుంటూ వెళ్లి అడవులన్నీ గాలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పరమానందుడు కూడా యువరాణి నిర్ణయం గురించి విన్నాడు. అద్భుత సౌందర్య రాశి అయిన యువరాణిని చూసిన క్షణం నుంచి అతడి మనసంతా ఆమె మీదే ఉంది. ఎలాగైనా ఆమెను వివాహమాడగలనని కలలు కనసాగాడు. ఇప్పుడు రాకుమారి చాటింపు గురించి తెలియగానే అతడి కోరిక మరింత బలపడసాగింది. ఇంతకు ఆ విచిత్ర పుష్పాన్ని తీసుకుపోయి రాజకుమారికి ఇచ్చింది తన చిలుకే అని తెలియడంతో మరింత ఉత్సాహం కలిగింది. అతడికి అడవులన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసు. అందువల్ల ఒకనాడు నీలం పువ్వు చెట్టును వెతుక్కుంటూ బయలుదేరాడు. పొలాలు, మైదానాలు, నదులు, కొండలు, కోనలు దాటుకుంటూ అనేక రోజులు ప్రయాణం చేసి ఒకనాడు ఒకానొక కొండ శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి అవతలి వైపుకు చూస్తే నీలి పువ్వుల సుందరవనం కనిపించింది. అతడు వేగవేగంగా కొండ దిగి ఆ అడవిని సమీపించాడు. అడవి చాలా అందంగా కనిపించింది. అక్కడి నుంచి పూల గుత్తును కోసుకుపోవడమా, లేక ఒక చెట్టునే పెకలించుకుని వెళితే బాగుంటుందా, అందుకు ఎవరి అనుమతినైనా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా పరమానందుడికి గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. అతడు వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. గుర్రం మీద వచ్చిన ఒక యువకుడు గుర్రంపై నుంచి దిగి మెల్లగా వెళ్ళి ఒక చెట్టు నీడలో విచారంగా కూర్చున్నాడు. పరమానందుడు ఆ యువకుణ్ణి సమీపించి, ఈ అడవి ఏ రాజ్యం సరిహద్దు లోపల ఉందో తెలుసా అని అడిగాడు. ఆ మాట విని తలెత్తి చూసిన యువకుడు, ఇది శ్యామ పుష్పరాజ్యం. నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నా పేరు పరమానందుడు. నీలం రంగు విచిత్ర పుష్పాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ వనం చేరాను. అది సరే, నువ్వు అంత విచారంగా ఉన్నావెందుకు మిత్రమా అని అడిగాడు పరమానందుడు ఆ యువకుడి పక్కనే కూర్చుంటూ. అదొక పెద్ద కథ అంటూ గాఢంగా నిట్టూర్చాడు యువకుడు. చెప్పు, వింటాను అన్నాడు పరమానందుడు. ఈ రాజ్యాన్నేలే రాజుకు అద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు నీలమణి. సుకుమారి అయిన ఆమె ఇక్కడికి రాగానే పక్షులు పాడేవి. ఆమె తాకగానే మొగ్గలు పూచేవి. మా తండ్రి రాజుగారి ప్రధానమంత్రిగా ఉండేవారు. చిన్నప్పుడు నేను నీలమణి కలిసి ఆడుకునేవాళ్లం. పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలని ఆశించాం. అయితే రాజుగారు తన కుమార్తెను ఒక ధనిక వర్తకుడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. అయితే బాల్యమిత్రుడైన నన్ను తప్ప మరెవ్వరినీ వివాహమాడనని నీలమణి తండ్రికి చెప్పింది. తండ్రికి ఆగ్రహం కలిగింది. అదే సమయంలో ఒక మాంత్రికుడు రాజదర్శనానికి వచ్చాడు. యువరాణి శరీరానికి బంగారపు రంగు తెప్పిస్తానని చెప్పి అతడు ఆమెను మంటల మధ్య కూర్చోబెట్టాడు. మంటలు ఎగసిపడుతూ ఉండగా ఆమెను ఒక బంగారపు మేకుగా మార్చి, ఈ మేకును అగ్నిలో కాల్చినట్టయితే మీ కుమార్తె మళ్ళీ యథారూపంలో వస్తుంది అని చెప్పి మాంత్రికుడు వెళ్ళిపోయాడు. బంగారం మేకేమైంది అని అడిగాడు పరమాత్ముడు ఆతృతగా. రాజు ఆగ్రహావేశంతో ఆ మేకును తెచ్చి ఇక్కడున్న చెట్లలో ఒకదానికి కొట్టి మరీ వెళ్ళాడు. రాజభవనంలోని నీలవేణి చెలికత్తె ద్వారా నాకు ఈ సంగతి తెలియవచ్చింది. ఆనాటి నుంచి నేను రోజు ఇక్కడికి వస్తున్నాను. మేకు దించిన చెట్టు కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇంతవరకు కనుగొనలేకపోతున్నాను. రాజుగారు కూడా ప్రస్తుతం చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నట్టు చెబుతున్నారు. ఆ మేకును కనుగొన్నట్టయితే నేను దానిని ఆయన వద్దకు తీసుకువెళ్ళి ఆమెకు పూర్వరూపం తెప్పించగలను. అప్పుడు ఆయన తన కుమార్తెను నాతో వివాహం జరిపించడానికి తప్పక అంగీకరించగలడు అన్నాడు యువకుడు. ఆ చెట్టును మేకును కనుగొనడానికి నేను నీకు సాయపడగలను అన్నాడు పరమానందుడు. ఎలా సాయపడగలవు? ఒక్క చెట్టును వదలకుండా అన్ని చెట్లను నేను వెతికాను. ఇంతవరకు కనుగొనలేకపోయాను అన్నాడు అతను నిస్పృహతో. రాత్రి సమయంలో ఇక్కడికి వద్దాం అన్నాడు పరమానందుడు. అద్భుతమైన ఆలోచన, నాకింతవరకు తోచనే లేదు. ఇప్పటికి వెళ్దాంరా అంటూ ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు యువకుడు. ఇద్దరు గుర్రం మీద అతని ఇల్లు చేరారు. సాయంకాలం కాగానే మళ్ళీ ఇద్దరు అడవికి బయలుదేరారు. బయలుదేరే ముందు యువకుడు ఒక కత్తిని తీసుకున్నాడు. చీకటి అలుముకుంటూ ఉండగా ఇద్దరు ఒక్కొక్క చెట్టు బోదెను పరిశీలనగా చూస్తూ వెతకసాగారు. ఉన్నట్టుండి, మిత్రమా, అదిగో అటు చూడు, వెన్నెలకు ఏదో మెరుస్తున్నది
బహుశా అదే మేకు కావచ్చు అంటూ పరమానందుడు ఒక చెట్టుకేసి చూపాడు. మంత్రి కొడుకు కత్తిని తీసుకుని ఆ చెట్టు వద్దకు వెళ్ళి మెరుస్తోన్న వస్తువు చుట్టూ చెక్కాడు. మేకు స్పష్టంగా కనపడసాగింది. అతడు దానిని జాగ్రత్తగా బయటకు లాగాడు. బంగారు మేకు మునుపటిలాగే నెగనెగలాడుతూ కనిపించింది. రా, రేపు ఉదయం రాజును దర్శించి ఈ మేకును అప్పగిద్దాం అంటూ మంత్రి కుమారుడు దానిని దుస్తులలో భద్రపరుచుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. మరునాడు ఇద్దరు మిత్రులు కలిసి రాజదర్శనానికి వెళ్లారు. మంత్రి కుమారుడు తెచ్చి ఇచ్చిన బంగారు మేకును చూడగానే రాజుగారి ఆనందానికి ఎల్లలు లేకుండా పోయాయి. ఆ మేకును కనుగొనడంలో తనకు సాయపడిన పరమానందుని గురించి మంత్రి కొడుకు రాజుకు తెలియజేశాడు. రాజు యజ్ఞకుండాన్ని రగిలించమని చెప్పి మంటలు రాగానే స్వయంగా బంగారు మేకును ఆతృతతో అగ్నిలోకి వేశాడు రాజు. మంటలు ఆరే వరకు ఎలాంటి చలనము మార్పు కనిపించలేదు. మంటలు చల్లారి బొగ్గులు బూడిద మాత్రమే మిగిలాయి. అందరూ ఉత్కంఠతో చూస్తూ ఉండగా ఉన్నట్టుండి బూడిద రాశి నుంచి మునుపటిలాగే రాకుమారి నీలమణి లేచి నిలబడింది. చిరునవ్వుతో ముందుకు సాచిన తండ్రి చేయిని పట్టుకుని బంగారు బొమ్మల వెలుపలికి వచ్చింది. మరుక్షణమే రాజు మంత్రి కుమారుడితో తన కుమార్తె వివాహం జరుగుతుందని ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన పరమానందుడికేసి తిరిగి, నీకు ఎలాంటి బహుమతి కావాలి మిత్రమా అని అడిగాడు. అప్పుడు పరమానందుడు తను నీలం రంగు పుష్పం కోసం వచ్చిన విషయం చెప్పాడు. అంతా విన్న రాజు, ఒక గుత్తు పుష్పాలెందుకు, ఒక చెట్టునే పెకలించుకు వెళ్ళి మీ రాజుగారి ఉద్యానవనంలో నాటించు. యువరాణి ఆనందించి నిన్ను భర్తగా స్వీకరిస్తుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. అదేవిధంగా ఆ రాజ్యపు భటులు వెంటరాగా పరమానందుడు నీలం రంగు పువ్వుల వృక్షంతో తిరుగు ప్రయాణమయ్యాడు. రాజధానికి చేరి రాజును రాజకుమారి మోతీరాణిని సందర్శించి ఆ వృక్షాన్ని వారికి అప్పగించాడు. రాజు దాన్ని తన ఉద్యానవనంలో నాటించటం చూసి రాకుమారి పరమానందం చెందింది. రాజు తన కుమార్తెను పరమానందుడికిచ్చి వివాహం జరిపించడానికి అంగీకరించాడు. కథ సమాప్తం. నమ్మించలేని నిజం. బాలానంద గురుకులంలో చదివే మణిరత్నం ఏం చెప్పినా సహ విద్యార్థులు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం అంటే వాడికి మహా సరదా. ఒకనాటి సాయంకాలం వాడు ఏదో చెప్పడానికి వస్తే, వద్దు నాయనా, మేం మీ మాట నమ్మం అన్నారు విద్యార్థులు. నేనిప్పుడు అబద్ధం చెప్పడం లేదు, నిజం, నా మాట నమ్మండి అంటూ మణిరత్నం ప్రాధేయపడుతున్నప్పటికీ వద్దు, నిన్ను నమ్మం అంటున్నారు పిల్లలు. ఆ సమయంలో అటుగా వచ్చిన గురువు బాలానందుడు విషయం గ్రహించి మణిరత్నంతో, చీటికి మాటికి అబద్ధాలు చెప్పేవాడి గతి ఇంతే అని చెప్పి పిల్లలకేసి తిరిగి, అయినా ఎవరు ఏం చెప్పినా అందులోని నిజానిజాలు గ్రహించాలి, అంతేగాని అల్ప విషయాలకు కూడా అబద్ధాలు చెప్పేవాడు కదా అని అతడేం చెప్పినా వినం అనడం భావ్యం కాదు. వెనకటికి ఒక దొంగ జరిగింది ఇది అని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ దాన్ని నిజమని ఒప్పుకోలేదు. ఒక్కొక్కసారి నమ్మించలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పాడు. పెనుగొల్లుకు చెందిన రంగనాథం రామనాథం బండి మీద పట్నం సంతకు వెళ్ళి అక్కడ తాము తెచ్చిన ధాన్యం అమ్మి తమకు కావలసిన సరుకులు కొనుక్కుని మిగిలిన డబ్బులను దుస్తుల్లో దాచుకుని వచ్చిన బండిలోనే తిరుగు ప్రయాణమయ్యారు. సగం దూరం వచ్చేసరికి వేసవి ఎండ తీవ్రంగా సాగింది. బండిని లాగుతున్న ఎడ్లు కూడా నొరగలు కక్కుతూ ఆయాసపడసాగాయి. రహదారికి పక్కన కొద్ది దూరంలో ఒక పాడుబడిన గుడి కనిపించటంతో బండిని అటువైపు తిప్పి ఆపమన్నారు. బండివాడు గుడి దాపులోనున్న చెట్టు కింద బండిని ఆపాడు. కొంత గడ్డి తీసుకువెళ్ళి గుడి ముందు అరుగు మీద పరిచాడు. ఆ ఎండుగడ్డి మీద రంగనాథం రామనాథం కూర్చున్నారు. బండివాడు ఎడ్ల ముందు గడ్డి వేసి బండి పక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి పెద్ద తలపాగా చుట్టుకుని బుర్ర మీసాలతో చేతిలో అద్దాల పెట్టెతో ఒక మనిషి వచ్చాడు. తానొక మిఠాయి వ్యాపారినని, సింహాచలం తన పేరని పరిచయం చేసుకుని వాళ్ల పక్కనే కూర్చున్నాడు. రంగనాథం రామనాథం పెరుగన్నం మూట విప్పి బండివాడికి మిఠాయి వ్యాపారికి కొంచెం పెట్టి తాము తిని నీళ్లు తాగారు. ఎండ చల్లబడింది. ఇక బయలుదేరదామనుకుంటూ ఉన్నప్పుడు వ్యాపారి, నా మిఠాయిలు తిని చూడండి, చాలా రుచిగా ఉంటాయి అంటూ ముగ్గురికి 3 మిఠాయి ఉండలు ఇచ్చి తను ఒకటి తిన్నాడు. చాలా రుచిగా ఉన్నాయి అంటూ తిన్న ఆ ముగ్గురు నిమిషాల్లో స్పృహ తప్పి పడిపోయారు. మిఠాయిలు ఇచ్చినవాడు నిజానికి మిఠాయి వ్యాపారి కాదు, ఆవేశంలో వచ్చిన దొంగ.
తను మంచి మిఠాయి తిని వాళ్ళ ముగ్గురికి మత్తుమందు కలిపిన మిఠాయిలు ఇచ్చాడు. వాళ్ళ దగ్గరున్న సొమ్మును కాజేద్దామని వాడు అడుగు ముందుకు వేయబోతూ ఉండగా దభీమని తల వెనకాల భాగంలో బలంగా దెబ్బపడింది. గిర్రున కళ్ళు తిరిగి కింద పడ్డ దొంగకు ఎదుట పెద్ద కత్తితో దృఢకాయుడైన యువకుడొకడు కనిపించాడు. వాడు దొంగతనానికి వచ్చిన దొంగే. నలుగురు సొమ్మసిల్లి పడి ఉండటం చూసి తన పని సులభం అయిపోయిందన్న ఆనందంతో వాడు పెద్ద అంగ వేసి గుడి ముందున్న అరుగు మీదికి ఎక్కపోయాడు. అప్పుడు వాడి చూపులు యథాలాపంగా ఆ గుడి లోపలి విగ్రహం మీద పడటంతో ఉలిక్కి పడ్డాడు. అది తను నిత్యం మొక్కుకునే భైరవీమాత విగ్రహం. ఆ మాత ఎదుట దొంగతనం చేయకూడదని తన తండ్రి చెప్పిన మాట గుర్తుకు రావడంతో వాళ్ల దగ్గరున్న సొమ్ములను ఒక్కటి కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు. కొంతసేపు అయ్యాక ఆ రహదారి గుండా వెళ్ళిపోతున్న సోమనాథం గుడి దగ్గర బండిని చూసి, ఇది మన ముత్యాల బండిలాగున్నదే అనుకుంటూ కేక వేసి పిలిచాడు. సమాధానం రాకపోయేసరికి దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న నలుగురిలో ముగ్గురు తమ ఊరి వారని తెలియడంతో దారిన వెళ్లే నలుగురికి విషయం చెప్పి వాళ్ల సాయంతో ఆ నలుగురిని బండిలోకి ఎక్కించి పెనుగొల్లుకు తీసుకుపోయి వైద్యం చేయించాడు. స్పృహ రాగానే రంగనాథం సోమనాథం చెప్పింది విని, ఆ సింహాచలం దొంగ వెధవ మాకు మత్తుమందు కలిపిన మిఠాయిలు ఇచ్చి మోసం చేశాడు. దేవుడు వీడికి తెలివి తప్పించి తగిన శాస్తి చేశాడు అన్నాడు. అవును, పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అన్నాడు రామనాథం. ఈలోగా చాలామంది జనం అక్కడ పోగయ్యారు. ఆఖరుగా కళ్ళు తెరిచి వాళ్లను చూసిన సింహాచలం, అవును నేను దొంగనే ఒప్పుకుంటున్నాను. అయితే మీరు అనుకుంటున్నట్టు దేవుడు నాకు స్పృహ తప్పించలేదు. నా వెనక వచ్చి ఒక దొంగ తల వెనక బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు అన్నాడు. ఎంతలో విషయం తెలిసి అక్కడికి వచ్చిన గ్రామ పెద్ద వాడి మాట విని, నిజంగానే దొంగ వచ్చి ఉంటే దొంగతనం చేయకుండా వెళ్ళి ఉండడు కదా, నీ మాటలు ఎవరు నమ్మగలరో, ఇంకా ఎందుకీ అబద్ధాలు అని మందలించి వాణ్ణి భటులకు అప్పగించాడు. ఎంతవరకు చెప్పిన గురువు బాలానందుడు, చూసారా, సింహాచలం నిజం చెప్పినా ఒక్కళ్ళు నమ్మలేదు. ఎందుకంటే వాడు చేసింది మోసకృత్యం, పైగా వాడొక దొంగ. ఇక మన మణిరత్నం మంచివాడే కానీ పని దొంగ. చెప్పిన పని చేయకుండా తప్పించుకోవడానికి ఏవేవో అబద్ధాలు కల్పించి చెప్పేవాడు. అందుకే వాడిప్పుడు నిజం చెబుతున్నా మీరు నమ్మడం లేదు. అది మంచిది కాదు. వాడు చెప్పే నిజం వినండి, వాడు నిజం మాట్లాడటానికి ప్రోత్సహించండి అన్నాడు. విద్యార్థులు సరేనన్నట్టు సంతోషంగా తలలూపారు. కథ సమాప్తం. బేతాళ కథ. సంజీవని మంత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎలాంటి లోక కళ్యాణం కాంక్షించి అర్ధరాత్రి సమయంలో ఇలా ఇక్కట్లు పడుతున్నావో నాకు తెలియదు. అయితే చాలామంది అవకాశం లభించేంత వరకు ప్రజాక్షేమం, లోక కళ్యాణం అంటూ సిద్ధాంతాలు వల్లించి తీరా అవకాశం రాగానే స్వార్థానికి పాల్పడుతూ ఉంటారు. తండ్రి ఆరోగ్యం కోసమని అద్భుత శక్తిని కష్టపడి సంపాదించి స్వప్రయోజనం కోసం వేరొక కపటవర్తనుడైన సాధువుకు సమర్పించిన మాధవుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రంగాపురంలో కేశవయ్య పెద్ద భూస్వామి. ఆయన కొడుకు రాఘవయ్య మితిమీరిన గారాభం వల్ల చెడు సావాసాలు పట్టాడు. యుక్త వయస్కుడయ్యేసరికి అనేక దురలవాట్లకు లోనయ్యాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని జానకితో అతని పెళ్లి జరిపించాడు కేశవయ్య. భర్త తనను పట్టించుకోకపోయినా జానకి పతియే ప్రత్యక్ష దైవమని భావించి సేవలు చేసేది. అంత మంచి భార్య లభించినా రాఘవయ్య తన పాత అలవాట్లు మార్చుకోలేదు. పిల్లలు పుడితే కొడుకులో మార్పు వస్తుందని కేశవయ్య దంపతులు ఆశపడ్డారు. కానీ పెళ్ళై 10 ఏళ్లైనా జానకి కడుపు పండలేదు. ఇలా ఉండగా దర్శనుడనే సాధువు రంగాపురం వచ్చాడు. కేశవయ్య ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు. సాధువు నవ్వి, నీ కొడుకు రాఘవయ్య దురలవాట్ల కారణంగా ఎప్పుడో మంచాన పడవలసింది. కానీ నీ కోడలు జానకి మహాపతివ్రత. ఆమె చేస్తున్న సేవలు, పూజలే అతడి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. సంతానం కలిగితే ఆమె పిల్లల సేవలో పడి భర్త పట్ల ఏకాగ్రత కోల్పోతే అది భర్తకు ప్రమాదం. ఆ మహాపతివ్రత నొచ్చుకుంటుందని దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేశాడు అన్నాడు.
అయితే మా వంశం రాఘవయ్యతో అంతం కావలసిందేనా అని అడిగాడు కేశవయ్య దిగులుగా. జానకికి కొడుకు పుడితే రాఘవయ్య అనారోగ్యం పాలైనా నీ మనవడు గొప్పవాడై నీ వంశం ప్రతిష్టలు పెంచుతాడు. నువ్వు సరేనంటే నీ వంశం కొనసాగే ఉపాయం చెబుతాను అన్నాడు దర్శనుడు. కేశవయ్య కాసేపు ఆలోచించి, చెడ్డ పేరు తెస్తున్న కొడుకు కంటే వంశానికి పేరు తెచ్చే మనవడే నాకు ముఖ్యం అన్నాడు. అప్పుడు ఆయన చేతికి ఒక జామ పండిచ్చి, ఇది దైవ ప్రసాదం, నీ కోడలిని తినమని ఇవ్వు, నీ అభీష్టం సిద్ధిస్తుంది అన్నాడు దర్శనుడు. అలా జానకి కడుపు పండి మాధవుడు పుట్టాడు. రాఘవయ్యకు కొడుకంటే వల్లమాలిన ప్రేమ. మాధవుడికి కూడా తండ్రిని చూడగానే చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొచ్చేది. అది చూసి జానకి సంబరపడేది. ఒకనాడు మాధవుడు 5 ఏళ్ల వయసుకే తండ్రి అలవాట్లను అనుకరించబోయాడు. దీన్ని చూసిన కేశవయ్య, మీ నాన్న మంచివాడే కానీ వాడి అలవాట్లు మంచివి కావు. చెడ్డ అలవాట్లున్న వారిని దేవుడు అనారోగ్యంతో శిక్షిస్తాడు. కాబట్టి నీకు మీ నాన్న ఎంత ఇష్టమైనా వాడి అలవాట్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అని హెచ్చరించాడు. నా సంగతి సరే, మరి నాన్నకు చెడు అలవాట్లున్నాయి కదా, దేవుడు శిక్షించకుండా నాన్నను కాపాడటం ఎలా అని అడిగాడు మాధవుడు కలవరంతో. నువ్వు నియమనిష్టలు పాటిస్తూ ప్రతిరోజు మీ నాన్న ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించు. మంచి పిల్లల కోరికల్ని దేవుడు తప్పక తీరుస్తాడు అన్నాడు కేశవయ్య. తండ్రి మీది ప్రేమతో రోజు తాత చెప్పినట్టే చేశాడు మాధవుడు. వాడు 10 ఏళ్ల వాడయ్యేసరికి రాఘవయ్య ఆరోగ్యం చెడింది. వాడికి 15 ఏళ్లు వచ్చేసరికి అతను మంచం పట్టాడు. మాధవుడు దిగులు పడసాగాడు. అదే సమయంలో దర్శనుడికి అవసాన దశ ఆసన్నమయ్యింది. చనిపోయే ముందు తన జ్ఞాన సంపదను అర్హుడికి అందజేయాలనుకుని దివ్య దృష్టితో చూస్తే మాధవుడు కనిపించాడు. ఆయన అప్పటికప్పుడే రంగాపురం వచ్చి మాధవుడితో సంగతి చెప్పి, నేను అనేక సంవత్సరాలు కష్టపడి సాధించిన జ్ఞానం నీ వశమవుతుంది. ఆ జ్ఞానంతో నీకు పేరొస్తుంది అన్నాడు. నాకు జ్ఞాన సంపద వద్దు, మీకు శక్తే కనుక ఉంటే మా తండ్రిని ఆరోగ్యవంతుణ్ణి చేయండి అన్నాడు మాధవుడు. దర్శనుడు నవ్వి, నా జ్ఞానం నీ తండ్రి వంటి ఏ ఒక్కరికో కాదు, లోక కళ్యాణానికి అన్నాడు. మా నాన్న ఆరోగ్యం కుదుట పడేదాకా నా మనసు కుదుట పడదు, మనసు కుదుట పడనిదే నేనే విద్యలు నేర్వలేను అన్నాడు మాధవుడు. అలా అయితే బదరికారణ్యంలో వైద్యనిధి అయిన మహాభిషుడనే ముని ఉన్నాడు. నువ్వక్కడికి వెళ్ళి ఆయన్ను మెప్పించి నీ తండ్రి జబ్బును నయం చేసే సంజీవని మంత్రం సాధించు అన్నాడు దర్శనుడు. మాధవుడు వెంటనే బదరికారణ్యం వెళ్ళి మహాభిషుడిని దర్శించి తనను గురించి చెప్పాడు. ఆ మాట విన్న ముని, నీ పితృభక్తిని మెచ్చాను, కానీ సంజీవని మంత్రాన్ని వశం చేసుకునేందుకు అవసరమైన కఠోర దీక్ష, ధైర్య సాహసాలు పసివాడివైన నీకు సాధ్యమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. నిస్సంకోచంగా పరీక్షించి చూడండి మహాత్మా అన్నాడు మాధవుడు. అయితే 1 రోజుల పాటు ఈ దీక్ష పాటించు అంటూ ఏం చేయాలో చెప్పాడు ఆయన. ఆ ప్రకారమే మాధవుడు రోజు తెల్లవారక ముందే ఎముకలు కొరికే చలిలో చన్నీటి స్నానం చేశాడు. గొడ్డలితో రోజుకు సరిపడా కట్టెలు కొట్టాడు. 6 గంటల పాటు విద్యాభ్యాసం చేశాడు. అపక్వాహారం మాత్రమే భుజించాడు. నిద్రపోయే ముందు తండ్రి ఆరోగ్యం కోసం దైవ ప్రార్థన చేశాడు. అలా నెల్లాళ్ళు గడిచాక మహాభిషుడు వాణ్ణి పిలిచి, నీ దీక్షకు మెచ్చాను, ఇక ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. ఇక్కడికి తూర్పున ఉన్న కొండ గుహలో కొండ చిలువ ఉన్నది. ఆ గుహ గోడ గూట్లో ఒక వనమూలిక ఉంది, దాన్ని తేవాలి అన్నాడు. మాధవుడు సరేనని వెళ్ళి కొండ చిలువ మీదికి దూసుకువచ్చినా భయపడకుండా గుహ గోడ గూటిలోని మూలికను తెచ్చాడు. మునివాణ్ణి మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు. నెల్లాళ్ళు గడిచాక అడవి మధ్యలో దయ్యాల మర్రి ఉంది, ఆ చెట్టు తొర్రలో వనమూలిక, అర్ధరాత్రి వెళ్ళి తేవాలి, భయపడ్డావో దయ్యాలకు ఆహారమవుతావు అన్నాడు ముని. ఆ రాత్రి మాధవుడు దయ్యాల మర్రి వద్దకు వెళ్ళాడు. 12 దయ్యాలు వికృత రూపాలతో అరుస్తూ వాణ్ణి చుట్టుముట్టి నాట్యం చేయసాగాయి. వాడు ఏమాత్రం చెల్లించకుండా వెళ్ళి చెట్టు తొర్రలోని మూలికను తెచ్చి మునికి అప్పగించాడు. మునివాణ్ణి మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు. మరుసటి నెలలో మాధవుడు మహాభిషుడి మాట మీద వందలాది మొసళ్లున్న కొలనులోకి దూకి ధైర్యంగా ఈదుకుంటూ వెళ్ళి కొలను మధ్య తామరాకు మీది మూలికను తెచ్చి ఆయనకు ఇచ్చాడు.
ఆయన వాడి ధైర్యాన్ని కర్తవ్య దీక్షను మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు. మరునాడు ఆయన వాడికి సంజీవని మంత్రాన్ని ఉపదేశించి మూలికలో ఉన్న కమండలాన్ని చేతికందించి, నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ కమండలంలోని జలాన్ని ఎవరి చేత తాగిస్తే వాళ్ల సర్వరోగాలు మాయమై జీవితాంతం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అన్నాడు. మాధవుడు ఆయనకు పాదాభివందనం చేసి బయలుదేరబోతూ ఉండగా, నాయనా, ఈ సంజీవని మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలవు. స్వయం కృతాపరాధం వల్ల రోగాల పాలైన నీ తండ్రి వంటి వాడికి దీనిని వాడటం కన్నా నీ వంటి వాడు సేవించటంలోనే లోక కళ్యాణం జరుగుతుంది. ఆ పైన నీ ఇష్టం అని హెచ్చరించాడు ముని. స్వామి, దీనిని నా కోసం ఉపయోగించటం స్వార్థం. నా తండ్రికి దీని అవసరం ఉన్నది. ఆయన అవసరం తీర్చడం కన్న కొడుకుగా నా బాధ్యత అన్నాడు మాధవుడు. మహాభిషుడు మందహాసంతో మనోభీష్ట సిద్ధిరస్తు అని దీవించి సాగనంపాడు. మార్గమధ్యంలో వాడికి దర్శనుడు ఎదురై జరిగినదంతా విని, నువ్వు కారణ జన్ముడివి కాబట్టే అనన్య సాధ్యమైన సంజీవని మంత్రం నీ వశమయ్యింది. అయితే రేపటి సూర్యోదయమే నా అంత్యకాలం. ఈలోగా వీలైనంత జ్ఞానాన్ని నా నుంచి స్వీకరించి వెళ్ళు అన్నాడు. మాధవుడు సరేనన్నాడు. ఇద్దరూ సమీపంలో ఉన్న కొలను ఒడ్డున కూర్చున్నారు. దర్శనుడు జ్ఞానోపదేశం చేస్తున్నాడు. మాధవుడు వింటున్నాడు. చీకటి పడింది. అర్ధరాత్రి అయ్యింది. మాధవుడు ఉన్నట్టుండి, గురువర్య, మీ నుంచి పూర్తి జ్ఞానాన్ని పొందాలి. మీ ఆయువు పొడిగించటానికి ఏమైనా మార్గముంటే చెప్పండి అన్నాడు. దర్శనుడు భారంగా నిట్టూర్చి, నువ్వు నేర్చిన సంజీవని మంత్రంతో నా ఆయువును మరో 10 సంవత్సరాలు పొడిగించవచ్చు. కానీ ఏం లాభం? నువ్వు దాన్ని నీ తండ్రి కోసం ఉద్దేశించావు కదా అన్నాడు. మాధవుడు తక్షణమే దర్శనుడిపై సంజీవని ప్రయోగించాడు. ఆయన సంతోషించి మాధవుడికి వారం రోజుల పాటు జ్ఞానోపదేశం చేసి దీవించి తన దారిన వెళ్ళాడు. మాధవుడు ఇంటికి వెళ్ళేసరికి రాఘవయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఎదురు వచ్చి కొడుకును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మాధవుడు మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మనసులోనే మునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాధవుడు సంజీవిని నువ్వే సేవించటం శ్రేయస్కరమని మహాభిషుడు అన్నప్పుడు స్వార్థమని నిరసించాడు. అయితే ఆ తర్వాత దానిని తన జ్ఞాన సముపార్జన కోసం దర్శనుడిపై ప్రయోగించాడు. అది స్వార్థం కాదా? లోక కళ్యాణం కోసమే పాటుపడుతున్నానని చెప్పుకున్న దర్శనుడు తన ఆయువును పెంచుకోవటానికి మాధవుణ్ణి తెలివిగా ఉపయోగించుకోవటం స్వార్థానికి పరాకాష్ట కాక మరేమిటి? సంజీవని ప్రయోగం జరగకపోయినా రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావటానికి కారణమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సంజీవన్ని స్వప్రయోజనం కోసం ఉపయోగించనని మాధవుడు చెప్పిన మాట వాస్తవమే. ఆ మాటను అతను చివరిదాకా పాటించాడు. దర్శనుడి జ్ఞానోపదేశం ఫలితంగా సంజీవని లోక కళ్యాణం కోసం ఉద్దేశింపబడిన గొప్ప మంత్రమని, దాన్ని కేవలం తన తండ్రి కోసం మాత్రమే ఉపయోగించటం స్వార్థం కాగలదని అతను గ్రహించాడు. తన తండ్రికి జబ్బు నయం కావడం కన్నా దర్శనుడి వంటి సాధువు మరో 10 సంవత్సరాలు జీవించడంలోనే లోక కళ్యాణం ఉందని అతను తెలుసుకుని దానిని దర్శనుడిపై ప్రయోగించాడు. అందువల్ల అది స్వార్థం కాదు. ఇక లోక కళ్యాణం కోసమే జీవిస్తూ తన మరణానంతరం కూడా తన జ్ఞానం లోకానికి ఉపయోగపడాలనుకున్న దర్శనుడి వంటి ఉన్నతమైన సాధువుకు స్వార్థం ఆపాదించటం భావ్యం కాదు. రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావడానికి ప్రధాన కారణం ఆయన భార్య పాతివ్రత్య మహిమ, ఆమె భక్తితో చేసిన వ్రతాల ఫలం. దానికి తోడు తపోసంపన్నుడైన మహాభిషుడు మాధవుణ్ణి మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించడం కూడా ఒక కారణం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.